హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూడని హల్వా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ కేసరితో హల్వా చేస్తారు, క్యారెట్ హల్వా చేస్తారు, బీట్రూట్ హల్వా చేస్తారు, రకరకాల ఐటమ్స్ తోటి హల్వా చేసి ఉంటారు. కానీ గ్రేప్స్ తోటి హల్వా చేయటము మీకు చూపిస్తున్నా. మీరు ఎవరైనా చేసిగిన ఉంటే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఈరోజు మన ఈ ద్రాక్షతోటి, తెల్ల ద్రాక్ష కావాలా హల్వాకి, ఈ తెల్ల ద్రాక్షతోటి నేను హల్వా చేస్తున్నా. ఎలా చేస్తానో చూడండి. అస్సలు మామూలు టేస్ట్ ఉండదు. ఈ ద్రాక్ష ఏంటంటే ఎక్కడైనా కానీ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. దీంతో ద్రాక్ష చేసుకుందాం, అదే హల్వా, ద్రాక్ష హల్వా ఎంత సూపర్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇంకొక విషయము, మన నరేంద్ర మోడీ గారు, మన దేవుడు, మనకు హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటే మన నరేంద్ర మోడీ గారే రావాలా. మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాము. మళ్ళీ మనకు రామరాజ్యం వచ్చేలా మనము ఆనందంగా ఉందాము. నెలకు 3 వానలు 3 పంటలు పచ్చగా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలంటే మన నరేంద్ర మోడీ గారు వస్తేనే మళ్ళీ మనకు అది జరుగుతుంది. రేపు ఆయనే వస్తాడు కూడా, ఆయనే గెలిపించుకుందాము. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీకి జై అని నినాదాలు పలుకుదాము. ఇప్పుడు ఈ ద్రాక్ష హల్వా ఎలా చేసుకోవాలని దీనికి ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తాను. ద్రాక్షకి 1/2 కిలో కార్న్ పౌడర్ వేసుకుంటున్నామయ్యా. ఒక 150 గ్రాములు వేసుకుందాంలే, 1/2 కిలో కూడా అవసరం లేదు. ద్రాక్షను మెత్తగా జ్యూస్ పట్టుకుందాము. పొడిపోవాలి, అసలు పలుకులు కూడా లేకుండా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ద్రాక్షను శుభ్రంగా బాగా వడగట్టుకుందామయ్యా. నీట్గా గ్రీన్ కలరు, ఫుడ్ కలర్ వేసుకుందాం. ఎందుకంటే గ్రేప్స్ హల్వా కాబట్టి దాని కలర్లోనే ఉండాలి కాబట్టి, అది కలర్ ఉంటేనే, ఆ కలర్లో ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది అది చూసారా ఎంత బాగా వచ్చిందో. గ్రేప్స్కి ఒక 1/2 కిలోకు కొంచెం చక్కెర అదనంగా వేసుకున్నాము, ఎందుకంటే సరిపోతుంది మనకు. ఎక్కువ చక్కెర కూడా ఏం అవసరం లేదు. దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత అది పోసుకుందాం. నీళ్ళు ఒక గిన్నె అంతే, ఒక 100 గ్రాముల నీళ్ళు, ఒక గ్లాసు. చక్కెర బాగా పొంగొచ్చిందే. చక్కెర బాగా పొంగొచ్చినప్పుడు మనం ఈ గ్రేప్స్, కార్న్ పౌడరు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాయి, వాటర్ తోటి కలిపి పెట్టుకున్నాయి, ఇప్పుడు అందులో వేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
బాగా తిప్పుతుండాలి, ఊరికే కలబెడుతుండాలి దీన్ని, లేకపోతే అడుగంటుతుంది ఖచ్చితంగా. అడుగంటకుండా ఊరికే తిప్పుతుండాల. మీకు ఏదైనా అడుగంటే అట్లా ఉంది అనుకో, లైట్గా కొంచెం నెయ్యి వేసుకోండి, ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా యాలుకల పొడి, వేసి బాగా కలబెట్టుకొని ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం, దీని సంగతి చూద్దాము. నెయ్యి రాసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రేప్స్ హల్వా, ద్రాక్ష హల్వా పూర్తి అయిపోయింది. దీన్ని తయారు చేసుకునే విధానం ఒకసారి చెప్పుకుందాము. మనం ఒక హాఫ్ కిలో ద్రాక్ష, ఏది గ్రీన్ కలర్లో ఉండే ద్రాక్ష తీసుకోవాలా. బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక 150 గ్రాములు కార్న్ పౌడరు నీళ్ళు వేసుకొని కలుపుకొని ఆ ద్రాక్ష అనేది మెత్తగా మిక్స్ చేసుకుని 2 మిక్సింగ్ చేసి పెట్టుకోవాలా. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని చక్కెర, ఒక 1/2 కిలో చక్కెర, హాఫ్ కిలోకు మనకు చక్కెర కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 కిలో 400 గ్రాముల చక్కెర అయితే మస్తు అయింది. వేసుకొని కొంచెం పొంగు వస్తున్నాం కానీ ఆ నీళ్ళు పోసుకొని ఇంకా ఊరికే కలబెడుతుండ, లేకపోతే అడుగంటుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని బాగా గట్టిపడ్డ తర్వాత తీసి పళ్ళెంలో పెట్టుకోవటము. కొంచెం పళ్ళానికి నెయ్యి రాసుకొని కొంచెం జీడిపప్పు, యాలకులు, కొబ్బరి వేసి బాగా కలిపి పెట్టుకొని ఇక పళ్ళానికి నెయ్యి రాసుకొని ఆ పళ్ళెంలో వేసి బాగా ఎడల్పుగా అనుకోవటమే. చల్లారిపోయిన తర్వాత పీసులు కట్ చేసుకుందాం. ఎప్పుడు ఎంతో రుచికరమైన, పిల్లలైతే ఇష్టంగా తింటారు దీన్ని, చాలా అద్భుతంగా తింటారు. పిల్లలకు చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ద్రాక్ష హల్వా, ద్రాక్షతోటి హల్వాయా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన నరేంద్ర మోడీని మాత్రం మర్చిపోవద్దు. మన హిందూ సాంప్రదాయాన్ని ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఆయన్ను మనం కాపాడుకునే బాధ్యత మనది. ఆయన మనను కాపాడుతుంటే మనము ఆయన కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడీని ఆదరించండి, మోడీని ఓటేయండి, మోడీని గెలిపించండి, మన దేశాన్ని రక్షించుకుందాం. జై నరేంద్ర మోడీ గారికి జై హింద్.